I request Subramaniam ji to unroll the flag. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ఎవరైనా పాడతారా? ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. సప్తభూమి గల చిహ్నం, సప్తోపాదుల రూపం, సప్తభూమి గల చిహ్నం, సప్తోపాదుల రూపం. సగుణ బ్రహ్మ సంకేతం, సప్తవర్ణ పతాకం, సగుణ బ్రహ్మ సంకేతం, సప్తవర్ణ పతాకం. ఎగురుతోంది మెహర్ పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎల్ల కాలములు మీతో ఏకమై ఉన్నానని, ఎల్ల కాలములు మీతో ఏకమై ఉన్నానని, అందరిపై ప్రేమ మీద అవతరించి వచ్చానని, అందరిపై ప్రేమ మీద అవతరించి వచ్చానని. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరూ పొందాలని, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరూ పొందాలని. స్వాగతం ఇస్తోంది మెహరు పతాకం, స్వాగతం ఇస్తోంది మెహరు పతాకం. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. సకల జనులకు ఆహ్వానం, సకల జీవ గమ్యస్థం, సకల జనులకు ఆహ్వానం, సకల జీవ గమ్యస్థం. సకల యోగముల సారం, సత్య ప్రేమ సందేశం, సకల యోగముల సారం, సత్య ప్రేమ సందేశం. ఇస్తోంది మెహరు పతాకం, స్వాగతం ఇస్తోంది మెహరు పతాకం. ఇస్తోంది మెహరు పతాకం, స్వాగతం ఇస్తోంది మెహరు పతాకం. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. విశ్వ సోదర న్యాయం, విశ్వమెల్ల కళ్యాణం, విశ్వ సోదర న్యాయం, విశ్వమెల్ల కళ్యాణం. శాశ్వత సౌఖ్యానికి శాంతి చిహ్నము, శాశ్వత సౌఖ్యానికి శాంతి చిహ్నము. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం, అవతార పతాకం. జై బోల్ అవతార్ బాబా की जय, अवतार मेहर बाबा की जय. तदुपरि कार्यक्रम ध्वनि प्रज्वलन. I request Ajay Babu and Mrs. Ajay Babu to come and light the beam. मेहर बाबा की जय, अवतार 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 मेहर बाबा की जय. मेहरबान
बाबा की जय, मेहर 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 बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा 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 मेहर बाबा जय, बाबा 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 मेहर बाबा, प्रेमावतार बाबा, प्रेमावतार बाबा, प्रेम स्वरूप बाबा, प्रेम स्वरूप बाबा, प्रेमावतार मेहर बाबा, प्रेमावतार मेहर बाबा, प्रेम स्वरूप श्री मेहर बाबा, प्रेम स्वरूप श्री मेहर बाबा, बाबा 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 मेहर बाबा जय, बाबा 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 मेहर बाबा, मौनावतार बाबा, मौनावतार बाबा, मौन स्वरूप बाबा, मौन स्वरूप बाबा, मौनावतार मेहर बाबा, मौनावतार मेहर बाबा, मौन स्वरूप श्री मेहर बाबा, मौन स्वरूप श्री मेहर बाबा, बाबा 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 मेहर बाबा जय, बाबा 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 मेहर बाबा, रामावतार बाबा, रामावतार बाबा, रमणीय रूप बाबा, रमणीय रूप बाबा, रामावतार मेहर बाबा, रामावतार मेहर बाबा, रमणीय रूप श्री मेहर बाबा, रमणीय रूप श्री मेहर बाबा, बाबा 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 मेहर बाबा जय, बाबा 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 मेहर बाबा, कृष्णावतार बाबा, कृष्णावतार बाबा, मोहन रूप बाबा, मोहन रूप बाबा, कृष्णावतार मेहर बाबा, कृष्णावतार मेहर बाबा, मोहन रूप श्री मेहर बाबा, मोहन रूप श्री मेहर बाबा, ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చిన మెహర్ నారాయణ గారు ఆయనకి మనం ఫస్ట్ టైం వింటున్నాం ఇక్కడ. ఆయన చాలా బాగా పాడతారు, చాలా మంచి వ్యాఖ్యాత, చాలా మంచి రచయిత, పోయిట్ అన్నీ ఉన్నాయి, గానము శిల్పం అన్నీ ఉన్నాయి. అవతార్ మెహర్ బాబా की जय. దివ్య సుందర పాదము దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము దివ్య సుందర పాదము దేవతల
దేవతలందరూ గొలిచిన పాదము దివ్య స్వరూపుని పాదము. దేవతలందరూ గొలిచిన పాదము దివ్య స్వరూపుని పాదము. నవజీవనమను నూతన శకమును నెలకొల్పిన ప్రభు పాదము. దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము. దివ్య సుందర పాదము. దివ్య పాదార విందములను ఈ భువిపై తాకిన పాదము. దివ్య పాదార విందములను ఈ భువిపై తాకిన పాదము. దివ్య సౌందర్య రూపముతో భువినంతయు తిరిగిన పాదము. దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము. దివ్య సుందర పాదము. పశ్చిమములు కలిపిన పాదము పరమొసగడి పెపు పాదము. పశ్చిమములు కలిపిన పాదము పరమొసగడి పెపు పాదము. ప్రపంచమంతయు చుట్టిన పాదము. ప్రపంచమంతయు చుట్టిన పాదము పరమొసగడి ప్రభు పాదము. దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము. దివ్య సుందర పాదము. భవ సంస్కార తెరలు తొలగించెడు భవమొసగెడు ప్రభు పాదము. భవ సంస్కార తెరలు తొలగించెడు భవమొసగెడు ప్రభు పాదము. సమరస భావము నింపెడి పాదము సత్య సుందరుని పాదము. దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము. దివ్య సుందర పాదము. భువిపై వైకుంఠము నెలకొల్పిన భువన మోహనుని పాదము. భువిపై వైకుంఠము నెలకొల్పిన భువన మోహనుని పాదము. 14 భువనములను పునీతమనర్చు పావన పాదము. దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము. దివ్య సుందర పాదము. ముకుందు వ్యాధిని నయమనరించిన ముద్దులుకుని పాదము. ముకుందు వ్యాధిని నయమనరించిన ముద్దులుకుని పాదము. మహేవాహమీర్పుర ప్రేమికులను మరులు కొలుపుని పాదము. దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము. దివ్య సుందర పాదము.
ఆంధ్రావని పర్యటించు పాదము అందరు గొలిచెడి పాదము ఆంధ్రావని పర్యటించు పాదము అందరు గొలిచెడి పాదము షష్ఠి పూర్తి మహోత్సవమందున షష్ఠి పూర్తి మహోత్సవమందున సందడి చేసిన పాదము దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము దివ్య సుందర పాదము అవతార్ మెహరుని పాదము మధ్యన ఆగిపోతుంది మైక్ बाबा की जय बाबा निन्ने नम्मी नानु मेहर बाबा निन्ने नम्मी नानुरा 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 నియమముతోని భజన చేయుచునుండి నియమముతోని భజన చేయుచునుండి నియమముతోని భజన చేయుచునుండి భజన చేయుచునుండి ప్రేమ మిరగనము ప్రోవేమిరా బాబా ప్రేమ మిరగనము ప్రోవేమిరా బాబా నిన్నే నానురా మెహర్ బాబా నానురా చక్కని తొరవని మక్కువతో నిన్ను చక్కని తొరవని మక్కువతో నిన్ను చక్కని తొరవని మక్కువతో నిన్ను చక్కని రవని మక్కువతో నిన్ను ఎక్కువ నిన్ను వేడుకొన్నాను రా బాబా ఎక్కువ నిన్ను వేడుకొన్నాను రా బాబా నిన్నే నమ్మినాను రా బాబా నిన్నే నమ్మినా చిక్కులు పెట్టదలేరా నా పక్కన నిలువగరారా చిక్కులు పెట్టదలేరా నా పక్కన నిలువగరారా చిక్కులు పెట్టదలేరా నా పక్కన నిలువగరారా చక్కనయ్యని నదుమోను నాకొక్కసారి చూపించుము బాబా చక్కనయ్యని నదుమోను నాకొక్కసారి చూపించుము బాబా బాబా నిన్నే నమ్మినాను
మమతో నీ భజన చేయుచునుంటి నీ 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 మమతో నీ భజన చేయుచునుంటి భజన చేయుచునుంటి భజన చేయుచునుంటి భజన చేయుచునుంటి నీ మమతో నీ భజన చేయుచునుంటి ప్రేమ మిరగనము గోవిందా ప్రేమ మిరగనము గోవిందా బాబా నిన్నే నమ్మినానుగా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय సోదరులు జనార్దన్ గారు మీరు ఎవరు అల్లరి చేయొద్దు మీ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి కాన్సంట్రేషన్ చేయండి అని ఆయన చెప్పటంలో దాని అర్థాన్ని గ్రహించాలి మనం మన జీవితంలో ఈ రోజున ఈ తారీఖు ఈ వల్లీ సెంటర్ వార్షికోత్సవం మనం ఏదైతే కార్యక్రమానికి వచ్చామో ఏదైతే ఇక్కడ మీరు విన్నారో ఏదైతే ఇక్కడ పాడిన పాటలోని అర్థాన్ని మీరు అనుభవించారో మళ్ళా మనకి జీవితంలో అటువంటి అవకాశం రానే రాదు అది గ్రహించుకోవాలి మనము ఏదో రొటీన్గా ఏదో వార్షికోత్సవంలే ఏదో కార్యక్రమము ఆ చిన్నారి గారు నాగరాజు గారు అని అనుకుంటారేమో మనం వెళ్ళకపోతే వెళ్ళి ముఖం చూపించి వద్దాము కనపడి వద్దాము అనే విషయం కాదు ఇక్కడ అవతారుడు మనకి ఇచ్చిన అవకాశం మనము ఈ రోజున ఇక్కడికి మీ ఎవరి సహాయం లేకుండా మీ కాళ్ళతో మీరు నడిచి లేకపోతే మీ వాహనంలో మీరు వచ్చి ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే ఆయన కృప ఆయన ఇచ్చ ఆ ఇచ్చతోనే మనం ఇక్కడికి రాగలిగాం మనము మన బాధలు ఏదన్నా ఉంటే కుటుంబ సభ్యులకు చెప్తాం ఇంకా లేదు అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ చూపించుకుంటాం కానీ అవతార్ మెహర్ బాబా ఆయన బాధ ఆయన మన కోసం అనుభవించినటువంటి బాధ ఎవరికి చెప్పుకున్నాడండి ఆయన ఎవరున్నారు ఆయన చెప్పుకుంటానికి ఆయనకి దగ్గరున్న మండలి సభ్యులు ఆయన అనుచరులు వాళ్ళ ముందే వ్యక్తపరిచాడు ఆయన బాధ ఆయనే అనుభవించాడు దాన్ని వేరే వాళ్ళ ద్వారానో ఉపశమనం పొందాలని లేకపోతే వేరే వాళ్ళ ద్వారానో దానికి ఒక మార్గం ఎత్తుక్కోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఆయన ఒక విషయం డాక్టర్ బరూచా ఆయన వైద్యుడు బాబాకి ఎప్పుడు అవకాశం దొరికితే ఒక సేవకి ఒక ఛాన్స్ ఒక డాక్టర్గా నాకు బాబా అవకాశం ఇస్తే బాగుండు అనే భావంతో ఉండేవారు ఎప్పుడు ఆయన ఇద్దరు గురుప్రసాద్ నుంచి బాబా ప్రేమికుల ఇంటికో లేదా ఒక పని మీదో బాబా వెళుతూ బరూచాను కూడా ఆ కారులో తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఆ పని ముగించుకొని తిరిగి వచ్చే క్రమంలో బాబాకి విపరీతమైనటువంటి తలకాయ నొప్పి మొదలైంది హెడేక్ పక్కన వెనకమాల బరూచా ఉన్నారు బాబా సఫర్ అవుతున్నారు ఈ బరూచా అంటాడు బాబా నా దగ్గర ఒక టాబ్లెట్స్ ఉన్నాయి కదా కిట్ ఉంది వేసుకుంటావా అంటాడు బాబా అంటాడు నువ్వు వేసుకోమనే టాబ్లెట్తో తగ్గేది కాదు అన్నాడు వేసుకోలేదు ఆయన సరే వాళ్ళు గురుప్రసాద్కి రావడం జరిగింది బాబా గురుప్రసాద్కి వచ్చిన తర్వాత సోఫాలో కూర్చున్నారు
సోఫాలో కూర్చుంటే బాబాని చూసిన మండలి సభ్యులు అక్కడ అసలు ఈ బాబా కోమాలోకి వెళ్ళిపోయారా, అసలు మన సృహలో ఉన్నారా అనేటువంటి బాధలోకి వెళ్ళిపోయారు బాబా. అది లంచ్ టైం, భోజనం టైం. ఇద్దరు అక్కడ మండలి సభ్యులు బాబాని చేత్తో పట్టుకుని సోఫాలో నుంచి లేపి వాళ్ళు రూములోకి తీసుకెళ్ళి ఆ రూమ్ బాబా రెస్ట్ తీసుకునే రూములోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కాసేపటికి మళ్ళా బాబా తిరిగి వస్తారు. అసలు భరుచి ఆశ్చర్యపోతాడు. ఇంత బాధపడినటువంటి బాబా ఈ 20 నిమిషాల్లో లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇంత ఉపశమనం ఏ విధంగా ఈయన పొందగలిగాడు. అప్పుడు బాబా చెప్తారు, నాకు వచ్చిన ఇటువంటి ఈ తలకాయ ఆయనకు హెడేక్, నా బాధ అది మెహరాకి మళ్లించబడింది. మెహరాకి చాలా జ్వరం షూటప్ అయింది. ఆమెకి ఎంత జ్వరం అంటే ఆమెకి భరించలేనటువంటి జ్వరం. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన యొక్క బాధ ఆయన అనుభవించింది కూడా. ఆ కృప ఎవరికైతే ఆయన చూపించారో, ఎవరైతే దాన్ని అనుభవించిన శక్తి ఆయన ఇచ్చారో వాళ్ళకే మళ్ళించాడు బాబా. అందుకే అంటాడు ఈరోజు మేము బాబా దగ్గర బానిసలము. ఆ బానిసత్వంలో తారాస్థాయికి చేరినటువంటి బానిసత్వం. ఆ బానిసత్వం మనం బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయం. తారాస్థాయికి చెందినటువంటి బానిసత్వం బాబా మమ్మల్ని తీసుకెళ్లారు. తారాస్థాయి ఆనందం కాదు ఇక్కడ ఆయన మాట్లాడేది, తారాస్థాయి బానిసత్వం. అంటే తారాస్థాయి బానిసత్వం అంటే ఆయన కాళ్ళ చెప్పులలాగా మమ్మల్ని తయారు చేయగలిగాడు బాబా. ఆ రోజు ఆయన చెప్తారు ఈ రుచిది. దానికి బాబాని వీళ్ళంటారు వెస్టర్నర్స్, వాళ్ళు కిక్కీ డేవి కానివ్వండి, ఎలిజబెత్ ప్యాటర్సన్, నానో గ్యాలీ, వీళ్ళంతా చాలామంది బాబా ఆశ్రమం కోసం వచ్చారు. వీళ్ళు నాసిక్ ఆశ్రమం దగ్గర వాళ్ళు ఉండటానికి పిలిచారు. వాళ్ళకి ఏం చెప్పారు బాబా, 5 సంవత్సరాల ఆశ్రమం జీవితం, 5 సంవత్సరాలకి వాళ్ళు తయారై వచ్చారు అందరూ. మరి తయారై వచ్చిన వాళ్ళల్లో బాబా వాళ్ళంతా వెస్టర్నర్స్ ఎక్కువ. వాళ్ళ అభిరుచులు, వాళ్ళ యొక్క ఆహభావాలు, వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళు ఉండే నివాసాలు దానికి భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ చాలా కంజెస్టెడ్, చాలా ఒక నిర్ణీతమైనటువంటి జీవితంలో వాళ్ళు జీవించాల్సి వచ్చింది. బాబా వాళ్ళని దాంట్లో ఏ విధంగా వాళ్ళని ఒక మౌలు చేశారంటే ఆమె చెప్తుంది కిట్టి దేవి, అవతారుడు ఒక్కడే ఈ హృదయాన్ని మేల్కొలిపి మన హృదయ స్పందనాన్ని మేల్కొల్పేవాడు ఒక్క అవతార్ మెహర్ బాబాని. అది ఇక్కడ మాకు లభించినటువంటి వరము అని చెప్తారు. ఆమె వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా 5 సంవత్సరాలు అటువంటి ఆశ్రమాన్ని 2 నెలలకే మూసేసే పరిస్థితికి వస్తుంది. వీళ్ళు ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు చూడండి బాబా ఎక్కడా కూడా ఆయన మహిమలు ఆయన దేన్ని ప్రదర్శించకుండా బాబా మెహరాబాద్లో ఉన్నారు. బాబా రావూరి ఆశ్రమం, నాసిక్ ఆశ్రమం, రావూరి ఆశ్రమంలో మస్తులు పెట్టారు. నాసిక్ ఆశ్రమంలో వీళ్ళున్నారు. వీళ్ళని రావూరి ఆశ్రమానికి ఒకసారి తీసుకెళ్తారు. అందరినీ తీసుకెళ్తే ఏమంటారు బాబా, అక్కడ మస్తు కార్యక్రమంలో నాకు కూడా మీరు సహాయం చేస్తారా అని అడిగారు. ఆ సహాయం వీళ్ళు ఈ కిట్టి డేవి, ఎలిజబెత్ ప్యాటర్సన్, నానో గ్యాలీ వీళ్ళంతా ఒప్పుకుంటారు. ఆ మస్తులు కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళు అంటారు బాబా ఆ మస్తుల్లో వాళ్ళ యొక్క హృదయాల్లో వాళ్ళ ముఖంలో బాబా చిత్రపటాన్ని అంటే బాబాని మేము వాళ్ళల్లో చూసే భాగ్యాన్ని కల్పించారు బాబా. అది ఆమె చెప్తుంది బాబా దగ్గరటువంటి అది. మళ్ళా వాళ్ళు అడుగుతారు బాబా
లక్ అంటే ఏంటి మనం వాడతాం కదండి, లక్ ఉండాలండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పిల్లలు లక్ కోసమే కదా వీళ్ళు ఈ గేమ్స్ ఆడి వీళ్ళు ఇంత ఇవాళ యువత ఎటువైపు మనం చూస్తున్నాం కదా, వాళ్ళ లక్ పరీక్షించుకుంటాకి. ఎన్ని విషయాలు బాబా దగ్గర ఏ విషయమో దాచింది, బాబా దానికి ఆన్సర్ లేకుండా ఉన్న విషయం ఏమీ లేదు. అన్నీ ఆయనే వాళ్ళలో ఆ శక్తిని ఇచ్చారు, అడిగి ఇచ్చారు, ఆన్సర్ చెప్పారు. లక్ గురించి బాబా చెప్తారు. తరచుగా మనం మాట్లాడుకుంటాం, ఏదైనా అదృష్టం ఉండాలండి, లక్ ఉండాలండి. దానికి బాబా ఆ లక్కు ఒక వివరణ ఇచ్చారు. బాబా అంటాడు, ఈ లక్ అనేది, ఈ అదృష్టం అనేది నీకెవరో పిలిచి ప్రసాదించేది కాదు. నువ్వు ఏదో గురువు దగ్గరికి వెళ్ళో, ఎవరో ఏదో యజ్ఞం చేసో, యాగం చేసో, దాన్ని చేస్తే నాకు అదృష్టం వస్తుంది, అది పిచ్చి పొరపాటు. మరి లక్ ఏంటి, మరి ఎందుకు వచ్చింది ఈ పదము? దానికి బాబా చెప్పారు. ఇప్పుడు మనం అర్థమయ్యే భాషలో దీన్ని మనం మాట్లాడుకోవాలంటే, ఒక సోల్ అండి, ఒక మనిషి మన జీవితంలో ప్రయాణం చేయాలి. ఇక్కడి నుంచి నిజామాబాద్ వరకు ఒక పెద్ద తూము అనుకుందాం. తూము అంటే తెలుసు కదా మీ అందరికీ, పెద్ద పైప్ తూము. ఆ తూములో నుంచి మనం ప్రయాణం, మన మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని చెప్తున్నా. ఈ తూములో నుంచి మనం నిజామాబాద్ వెళ్ళాలి, లేదా హైదరాబాద్ వెళ్ళాలి. అది మన జీవిత ప్రయాణం. బాబా అంటాడు, నువ్వు గత జన్మ అంటే నువ్వు రాయి, రప్ప, చెట్టు, చేమ మొత్తం మూట కట్టుకొచ్చావు సంస్కారాలు. ఏదో గత జన్మలో ఏదో మొన్నేదో ఎవరు అది కాదు. ఇక్కడ ఆ అకౌంట్ ప్రకారంగా ఏదైతే ఇప్పుడు మీకు అర్థమయ్యే తూము అని చెప్పానో, ప్రయాణం చేస్తున్నారు ఆ తూములో. మీరు ఎక్కడో బ్రహ్మాండమైన ఆ తూములో మంచి పళ్ళు ఏలాడి తీసింది, తిన్నారు, ముందుకు సాగారు. తర్వాత వజ్ర వైడూర్యాల సింహాసనాలు ఉన్నాయి, కూర్చున్నారు, అనుభవించారు. ఇంకా అదే తూములో ముందుకెళ్ళారు, పెద్ద మురుగు కోపం, దాంట్లో దిగారు. మిమ్మల్ని భరించరాని, మీ పక్కన ఇంకొక వ్యక్తి నిలబడి మిమ్మల్ని కూడా భరించరాని వాసన కొట్టిపోయారు. మీరు ఆ వాసనలో ఉండాల్సిందే, అది భరించాల్సిందే. మళ్ళా తర్వాత ఏదో ఒక చెరువు వచ్చింది, దాంట్లో కడిగి వేయబడ్డావు. మళ్ళా ముందుకు సాగావు, అక్కడేదో ముళ్ళు కంప ఏదో తగిలింది, నీ ఒళ్ళు గుచ్చుకున్నాయి, నీకు రక్తం వచ్చింది. తర్వాత మళ్ళీ బ్రహ్మాండమైన నేను హాస్పిటల్ వచ్చింది. అట్లా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ బాబా అదే చెప్పారు. అదే ఈ లక్ మీకు వచ్చినప్పుడు అంటే దీనికి ఎందుకు వచ్చింది బాబా ముందు ఈ విషయం, ఎందుకు వచ్చింది అసలు ఈ విషయం? ఇప్పుడు అన్నీ నాకు వదలండి, నన్ను ప్రేమించండి, మీరు మొత్తం నేను చూసుకుంటా, నా భుజాల మీద వదిలేయండి, నన్ను ప్రేమించండి. మనం ఏం చేస్తున్నాము, బాబా ప్రేమ వదిలేసి లక్కునే ఆలోచిస్తాం మనం. ఇది ఏంటి, సమాధి దగ్గరికి వెళ్తే ఏమైనా అవుతుందా, అక్కడ మండలి వాళ్ళు కలిసి అలింగనం చేస్తే దీనికి ఏమైనా పరిష్కారం దొరుకుద్దా, లేకపోతే సమాధి చుట్టూ రోజు 10 సార్లు తిరిగి వస్తే దీనికి పరిష్కారం దొరుకుద్దా? కాదు. మరి ఇప్పుడు మళ్ళా క్వశ్చన్, ఏమండి మరి పరిష్కారం కాదంటున్నారు, మరి ఆ ఈయనెందో మనకి బాబాతో ఏం పని, ఇంకా లేరా బాబాలు అనేది మళ్ళా క్వశ్చన్ వస్తుంది. అదే ఇక్కడ గమనించాల్సింది. అవతార్ మెహర్ బాబా మీ యొక్క బాధని ఎట్టి పరిస్థితుల్లో తెలవకుండా, అదే చెప్పాడు బాబా, నీ కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తా. నీకు యాపిల్ పళ్ళు కానీ, ఇందాక నేను చెప్పిన యాపిల్ పళ్ళు కానీ కనిపించకుండా చేస్తా, నీ సింహాసాలు కనిపించకుండా చేస్తా, నువ్వు చూసిన మురికి కోపం కూడా కనిపించకుండా చేసి నీ కళ్ళకి గంతలు కట్టి నిన్ను ఎక్కడికి చేర్చాలో ఆ విధంగా నేను చేర్చే కార్యక్రమం చేస్తా అన్నారు బాబా. అది మనందరం దృష్టిలో పెట్టుకుని బాబాని ఏ విధంగా ప్రేమిస్తే మనం ఇదవుతుంది, ఏ విధంగా మనం ముందుకెళ్తాం, బాబాని ఏ విధంగా మనం అది చేయాలి, ఆయన యొక్క సంతోష పెట్టాలి అనే ఆ విషయాల మీదే మనం ఎప్పుడూ శ్రద్ధ వహించాలి. వీళ్ళకి ఇందాక చెప్పాను మీకు, కిట్టి డేవి, ఎలిజబెత్ ప్యాటర్సన్ ఎవరైతే ప్రాచ్యాయతులు, బాబా అడుగుతారు, గుస్తాజీ
చలోక్తులకి పేరు గుస్తాజీ. బాబాకి ఎప్పుడూ కూడా చలోక్తులు ఇసురుతూ ఉండేవాడు బాబాని, ఆయన యొక్క బాధని తగ్గించడానికి. ఏనాడు కూడా గుస్తాజీ బాధపడటం అంత హాస్య మనిషి గుస్తాజీ. కానీ ఒక దశలో ఏడుస్తాడు గుస్తాజీ. దేనికి ఏడుస్తాడు గుస్తాజీ? రావూర్ ఆశ్రమం నుంచి బాబా మస్తులు పట్టుకొచ్చారు మెహరాబాద్. రావూర్ ఆశ్రమం మూసేశారు, రావూర్ ఆశ్రమం మొత్తం తీసుకొచ్చారు. ఆయన తీసుకొస్తే ఆ మస్తులకి స్నానం చేపించి వాళ్ళ టాయిలెట్, వాళ్ళు బకెట్లో కూర్చున్నటువంటి ఆ టాయిలెట్ ఈయన భుజం మీద పెట్టి ఎత్తి దాన్ని శుభ్రం చేసే కార్యక్రమం చూసి గుస్తాజీ ఏడుస్తాడు. కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి కావు గుస్తాజీకి? బాబా, నువ్వు అవతార పురుషుడివి, మా తండ్రివి, ఇదేందయ్యా ఇది, నువ్వు దీనికి ఇదెందుకు కొనుక్కు తెచ్చుకున్నావు, నువ్వు ఇది అవసరమా నీకు అని బాధపడతాడు గుస్తాజీ. మనము ఇంత నిజంగా మనం అనుకుంటాం బాబా దగ్గర ఉన్నాళ్ళు అదృష్టవంతులు, బాబాతో ఆనాడు చూసిన వాళ్ళంతా అదృష్టవంతులు అనుకుంటాం కదండి. అదృష్టవంతులు కాదు, నరకమేంటో చూశారు వాళ్ళు. నిజంగా నరకమేంటో చూశారు వాళ్ళు. బాబా ఎక్కడ వాళ్ళు సంతృప్తి చేయలే. వాళ్ళ సంస్కారాలు తీసే కార్యక్రమంలో చాలా మెకానిక్ చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కిట్టి డేవి, ఎలిజబెత్ ప్యాటర్సన్, వీళ్ళంతా ఏంటి? వాళ్ళంతా అమెరికాలో పాశ్చాత్యులు, వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. దేనికి ఈ ఆశ్రమ జీవితానికో దేనికో అలవాటు పడి వచ్చిన వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళని అదే అంటది కిట్టి డేవి, బాబా మాకు డివైన్ లవ్, నిజమైన ప్రేమ ఏంటో రుచి చూపించాడు బాబా. ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చి మేము ఏ కోరిక దేనికి కూడా ఒక బైండ్ అయిపోయి ఇదే మాకు కావాలి అని అది లేకుండా చేశాడు. ఆయన కూడా సమస్యలు ఎదుర్కొన్నాడు. వీళ్ళకి పడేది కాదు, వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉండేవి. రానో గ్యాలీకి మంచి టెంపరేచరు, ఆశ్రమంలో టైఫాయిడ్, చనిపోయే స్థితిలో ఉంది. ఈయన అంటాడు బాబా చూడండి అవతారుడు పురుషుడు, ఆయన సింపుల్, ఏమీ తెలియనట్టే ఉండేవాడు. ఈయన రాత్రిపూట బాబా నాసిక్ ఆశ్రమంలో ఎదురుగా ఉన్న పార్కులో తిరుగుతూ ఉన్నారంట. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాడు సర్దార్జీ, ఆ రోజున సెక్యూరిటీ సర్దార్జీ. బాబా వాడు ఆశ్చర్యపోతున్నాడు. సెక్యూరిటీ, వామో ఏంది బాబా అంత స్పీడ్గా తిరుగుతున్నాడు, ఇక్కడ ప్రచారం తిరుగుతున్నాడని. వాడు లైట్ పట్టుకుని మళ్ళా బాబా ఆశ్రమం లోపల వెళ్ళే వరకు ఈ సర్దార్జీ అక్కడ నిలబడి ఉన్నాడంట. ఎందుకంటే రానో లోపల చనిపోయే స్థితిలో ఉంది ఆ అమ్మాయి. డాక్టర్ని తీసుకురమ్మని పంపించారు. కానీ బాబా ఆ బాధంతా ఆయన మీద వేసుకుని ఆమె కోసం ఈయన కష్టపడి ఆమెని ఆ దాంట్లో నుంచి విముక్తిని చేసే కార్యక్రమం చేశారు. ఇటువంటి ఎన్నో జరిగినాయి. మనం చాలా అదృష్టవంతులం. మీకు ముఖ్యంగా మనం ఒకటి ఆలోచించుకోవాలండి, ప్రతి కుటుంబంలో కూడా ఏదో వచ్చి సావాసులకి వచ్చి వెళ్ళిపోయామని కాదు. బాబా గురించి చక్కటి 4 మాటలు ఇంట్లో మీ మనవళ్ళ, మీ కొడుకుల, మీ కోడళ్ళ, మీ కూతుళ్ళ కనీసం వారానికి ఒక్కసారైనా ఎవరి బాబా ఏం చేశారు మన కోసమో, మండలంటే ఏమిటి, కొన్ని విషయాలు ఇంట్లో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనివల్ల మనం పొందే లాభం ఏంటంటే, ఇప్పుడు మనం చూడండి ఒకటే అంటే నా ఫీలింగ్, ఇక్కడ ఏదో పుస్తకాలు రాసి మీకు చెప్పట్లా. ఈ జీవితంలో మహా అయితే ఏమి సాధిస్తామండి మనం? ఏది వచ్చినా ఆయన ఇచ్చేతోనే. మీకు మంచి జరిగిందా ఆయన ఇచ్చే, మీకు అనుకోని భరించడానికి కష్టం వచ్చిందా ఆయన ఇచ్చేతోనే, అన్ని ఆయనే చూసుకుంటారు అన్న దృఢ విశ్వాసం మనం సంపాదించే కార్యక్రమం ఇది. కనీసం మనకి అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఆయన్ని నామస్మరణ అంటే బాబా అంటాడు, మీ వ్యాపారాలు మీ సంసారాలు వదిలేసి మీ బాబా బ్యాడ్జీలు పెట్టుకుని మేము లేదు అక్కడికి వెళ్ళిపోమని కాదు. మీ పని మీరు చేసుకోండి, మీ వృత్తులు మీరు ఉండండి, మీ కుటుంబ వ్యవహారాలు నిర్వర్తించండి. కానీ బాబానే మన వెనకమ్మాలు, నా వెనకమ్మాలు ఉంది బాబానే, ఆ తండ్రే, ఇది ఆయన వల్లే జరిగింది, ఇది ఆయన ఇచ్చుతోనే ఆయనే అనే ధైర్యం, అటువంటి ఎప్పుడైతే మనకు ఆ కాన్ఫిడెన్స్ మనకి వస్తుందో దాని మించిన ఆనందం లేదు, దాని మించినటువంటి భరోసా ఇంకోట్లేదు. అవతార్ మెహర్ బాబా కీ జై.
ముతోనే సాగాలి జీవితమంతా నీ రూపం నామదిలో నిలవాలి శాశ్వతంగా మేఘేర్ నిలవాలి శాశ్వతంగా నీ నామ స్మరణముతోనే సాగాలి జీవితమంతా నీ రూపం నామదిలో నిలవాలి శాశ్వతంగా మేఘేర్ నిలవాలి శాశ్వతంగా నీ ప్రేమ రూపము చూసి నా పెన్నిధివిగా నుంచి నీ ప్రేమ రూపము చూసి నా పెన్నిధివిగా నుంచి నీ పిలుపే ఆలకించి నా మనసు పులకరించే మేఘేర్ హృదయాలు పరవశించే నీ ప్రేమ రూపము చూసి నీ నగవు సృష్టి సౌందర్య రాశి కరుణ కురియు సోయగం నీ ప్రేమను బహుమానముగా వసగినావు మెండుగా నీ నవ్వు చాలు నీ చూపు చాలు తనువు పరవశించగా నాలో నేనేను అహము అంతరించగా పరము ప్రసాదించగా నీ ప్రేమలో మేను పులకించే భాగ్యము నాదే కాదా నీ నామ స్మరణముతోనే సాగాలి జీవితమంతా నీ దివ్య సన్నిధిని గడుపు జన్మ ధన్యమౌను ఈలా నీవే నా ఇలవేలుపుగా ఎన్నుకుంటి నేనిలా నీ దివ్య లీల తెలియంగ తరమే ఈ మాయ సృష్టిలో నీది నాది అను స్వార్థ చింతనంతలో భేదభావమందరిలో అది తొలగించుటకే నీవు అవతారుడవై వచ్చావు నీ ప్రేమ రూపము చూసి నా పెన్నిధివిగా నుంచి నీ పిలుపే ఆలకించి నా మనసు పులకరించే మేఘేర్ హృదయాలు పరవశించే నీ చేతి సంజ్ఞలతో పాస చేసి మమ్ము మేలు కొల్పగా ఈ జగతిని సృష్టించిన సృష్టికర్త నీవెగా నీ చలాంచల నీ చరణ కమలములు భువిని తాకి ప్రేమ తాండవించగా నీ చలాంచలమును బిగిగా నేను పట్టియుండగా నన్ను చేరదీయగా కరుణారసమును కురిపించి పరవశమున ప్రేమించేవు
నీ నామ స్మరణముతోనే సాగాలి జీవితమంతా. నీ మౌన భాష ఈ మానవులతో మాటలాడనంచగా, ఈ మాయను ఛేదించగా, భువిని ఉపకరించగా. నీ మౌన భాష ఈ మానవులతో మాటలాడనంచగా, ఈ మాయను ఛేదించగా, భువిని ఉపకరించగా. నీ సత్య ప్రేమ సందేశములను అందించు భాగ్యం నాకే నీవు ప్రసాదించినావుగా. మనసు పులకరించగా, ప్రతి వారికి నీ నామాన్ని రూపమునే అందించగా, నీ నామ స్మరణముతోనే సాగాలి జీవితమంతా. నీ రూపం నా మదిలో నిలవాలి శాశ్వతంగా, మేఘే నిలవాలి శాశ్వతంగా. నీ ప్రేమ రూపము చూసి నా పెన్నిధివిగా నుంచి, నీ పిలుపే ఆలకించి నా మనసు పులకరించే, మేఘే హృదయాలు పరవశించే. నీ నామ స్మరణముతోనే సాగాలి జీవితమంతా. అవతార్ మెహర్ బాబా की जय। మెహరే తల్లియు తండ్రియు గురువు, మెహరే చెలియు బంధువు పము. మెహరే తల్లియు తండ్రియు గురువు, కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలో నొకడై మసలిన దైవము. కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలో నొకడై మసలిన దైవము. మరులను గొలిపి నిలచిన, మరులను గొలిపి మనసున నిలచిన, మరువగలేని సుందర రూపుడు, మరువగలేని సుందర రూపుడు. మెహరే తల్లియు తండ్రియు గురువు, మెహరే చెలియు బంధువు. మెహరే తల్లియు తండ్రియు గురువు. శుభఘడియలలో శుభముతానై చింతలయందున చెంతను నిలచి, శుభఘడియలలో శుభముతానై చింతలయందున చెంతను నిలచి, సకుడై ప్రియుడై తోడు నీడై, సకుడై ప్రియుడై తోడు నీడై, నిరతము నిన్ను గాచివాడైనా, నిరతము నిన్ను
మెహరే తల్లియు తండ్రియు గురు మెహరే బంధు దైవము మెహరే తల్లియు తండ్రియు గురు మెహరే తీయని బంధము మనకు ఆతని స్మరణయే ఆనంద పథము మెహరే తీయని బంధము మనకు స్మరణయే అతడే మనకు గమ్యము నిజము అతడే మనకు గమ్యము నిజము తలపగతడే సర్వ తలపగతడే సర్వము కాదా మెహరే తల్లియు తండ్రియు గురు